జై హల్లెలూయా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. తండ్రి 7వ మాసములు కూడా మనం సజీవులకు నుంచి మొదటి పరిశుద్ధంలో పునరుద్ధానములోనికి తండ్రి దేవా మీరు అనుమతించిన ప్రేమ కొరికే స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిలో ప్రభా మేము ఒక దర్శనం చేసుకున్న భాగ్యం ధన్యతను మీరు అనుగ్రహించిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమే మీరు సెలవించినట్టుగా మా ప్రభావ ఒకప్పుడు మేము అవ్వవలను, దేవా లోతు భార్య వలను, యేసేవ వలను, ఆకాను వలను, అననీయ సఫీర్ వలె మా ప్రభా మా చూపులు అలా ఉండగా తండ్రి దయచూపి మా కనికరించి మా ప్రభా మీ వైపు చూసి ధన్యులయ్యే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో మా ప్రభా మరొకసారి నాయన నువ్వు జెరూసలేము ద్వారా ఈ యొక్క పట్టణ ప్రజల మీద అధికంగా ప్రేమించిన కారణాన దేవా తండ్రి ఈ పరిశుద్ధ దినములో కూడా తండ్రి మీ యొక్క కుమారుని యొక్క ఊరేగించుటకు మీ మరణ పునరుద్ధాన్ని ప్రకటించగలిగినట్టు తండ్రి మీరు దయ చూపుతున్న స్తోత్రములు తండ్రి. చీకట్లో ఉన్న మరణ ఛాయలో ఉన్న వారి మీదకి మీ వెలుగును ప్రకాశింపచేయమని, మీ ఉద్దేశం ప్రణాళికలు ఎవరున్నారో నాయన వారు సమీపులుగా చేయమని, దేవా మీ వాక్కు బయలువెరగని వెలుగు కలిగినట్లుగా అనేకమంది మీ వైపు తిరగలినట్టు దేవా దయచూపమని, మీ సన్నిధి మాతో రానివ్వమని, దేవా పాటల ద్వారా లేఖనముల ద్వారా మీ మాటల ద్వారా అనేకమంది దర్శించి కార్యము జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా. యేసుని చెంతకు ఆశతోరం మిల దోషముల్ బాపునయ్యా అయ్యా. యేసుని చెంతకు ఆశతోరం మిల దోషముల్ బాపునయ్యా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే సుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే సుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. అయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. అయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయ్యా. యేసుని నామము పావన నామము, పాపముల్ బాపునయ్యా. యేసుని నామము పావన నామము, దోషముల్ బాపునయ్యా. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. అయ్యా యేసుని చెంతకు ఆశతరం దోషముల్ బాపునయ్యా. అయ్యా యేసుని చెంతకు ఆశతరం మిల దోషముల్ బాపునయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా.
మృతుడై లేచెను పరమునకేగెను ధరకే తెంచినయా మృతుడై లేచెను పరమునకేగెను ధరకే తెంచినయా స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా అయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా అయ్యా యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బా భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. యేసు క్రీస్తు వారి సెలవిస్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్ద కనుక పరలోక రాజ్యముకు చేరలేదని యేసు క్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసమంతు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా సెలవిస్తుంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు ఉంది, స్వార్థ నమ్ముడని యేసు క్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నారు. పాపము చేయక మేలు చేయుచును నీతిమంతుడు భూమిలో ఒక్కడనూ లేడని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము ఈ ఉదయకాలము మీ మధ్యకు ఒక ప్రాముఖ్యమైన శుభవార్త చెప్పడానికి వచ్చాం. అదేంటంటే యేసు క్రీస్తు గురించినటువంటి వార్త. అనేక సార్లు మీరు ఈ పేరు విని ఉండవచ్చు, ఎవరు యేసు క్రీస్తు అని. మనం ఈరోజు డేట్ వేస్తున్నామంటే ఈరోజు 6వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం అనే డేట్ వేస్తున్నామంటే ఎలా ఈ డేట్ని మనం కొలవగలుగుతున్నామంటే ప్రపంచ యొక్క చరిత్రని రెండుగా విభజించారు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. కాబట్టి ప్రపంచంలో ఎంతో మంది మహాపురుషులు, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడే వాళ్ళు, గొప్ప రాజులు, చక్రవర్తులు, భూపతులు, అధిపతులు, రకరకాల గొప్ప వాళ్ళు, గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకని యేసు ప్రభు యొక్క పేరుతో చరిత్ర రెండుగా చీల్చబడిందంటే యేసు ప్రభు యొక్క పేరులో కానీ, జీవితంలో కానీ, జన్మలో కానీ, నడవడికలో కానీ, ఏ చూపులలో కానీ, జీవితం మొత్తంలో ఎక్కడా పాపము లేనటువంటి పుణ్య పురుషుడిగా ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. 32వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది,
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పబడింది. దేవుని దృష్టి, ప్రభు దృష్టికి నిర్దోషగా ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పబడింది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో ధనవంతులు ధన్యులను రాయబడలేదు, గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు ధన్యులను రాయబడలేదు, బలవంతులు జ్ఞానవంతులు ధన్యులను రాయబడలేదు. ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరైతే దేవుని దృష్టికి నిర్దోషులుగా ఎంచబడ్డారో, ఎవరి పాపములకైతే పరిహారం జరిగిందో వారు ఈ భూలోకంలో ధన్యులు, వాళ్ళే ఈ లోకంలో భాగ్యవంతులు, వాళ్ళే ఈ భూమి మీద ధన్య జీవులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మీ పాపములు క్షమించబడకపోతే ఈరోజు మానవుడు ఎన్నో ప్రయత్నాలు తన పాపం పోగొట్టుకోవడానికి చేస్తున్నాడు. అయితే పాపము లేనటువంటి పుణ్య రక్తం, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపములు పరిహరించబడడానికి ఒక పుణ్యముగా దానముగా బలిగా ఇచ్చినటువంటి ఒక పుణ్య పురుషుని యొక్క రక్తం భూమి మీద చిందించబడాలి. అలా చిందించబడితే సమస్త మానవాళికి పాప పరిహారం జరుగుతుంది అని వేదాల్లో రాయబడిన ప్రకారం యేసు ప్రభు పుణ్య పురుషుడు గనక, మానవులంతా పాపము చేసి దేవునికి దూరం అయ్యారు గనక ఆయనొక్కడే పాపము లేని పుణ్య పురుషుడు. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కరూ లేడు, మనుషులందరూ పాపము చేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు మాత్రమే పుణ్య పురుషుడుగా ఉండడం ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మీ పాపములు క్షమించబడతాయి. ఈ రోజు మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని కేవలం వస్త్రాల గురించి, శరీరము గురించి, ప్రాణము గురించి, ఆహారం గురించి ఆలోచిస్తున్నారు. కానీ గమనించండి, మనిషి లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది. అయితే ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం బ్రతికినంత కాలం నీ శరీరం పోషించుకుంటూ నువ్వు ఆలోచించవద్దు. ఈ లోకంలో జీవితం తాత్కాలికమే, మానవ జీవితం అశాశ్వతం. కొంతకాలం తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఈ ఒక మట్టి శరీరం విడిచిపెట్టి ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళుతుంది. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న గురించి నేను మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితం మీద, ఈ శరీరాన్ని నువ్వు ఖర్చు పెట్టిన విధానం మీద, ఈ సమయాన్ని, నీకు ఇచ్చిన అవకాశాలని, నీకు ఇచ్చిన ఆహారమును, నీకు ఇచ్చిన పంచభూతములను ఎలా నువ్వు వినియోగించావు అనే దాని మీద నీ ఆత్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు పాపము చేసి దేవుడికి దూరంగా వెళ్ళి ఉంటే, ఇంకా ఈ లోకంలో నీ శరీరాన్ని, నీ యొక్క మనసు చెప్పినట్టుగా, నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు పాపం జీవిస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపములన్నీ క్షమించబడతాయి. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. గమనించండి, ఈ లోకంలో మీ పేరు లేకపోతే నీకు పెన్షన్ రాదు, మీకు పేరు గవర్నమెంట్ లిస్టులో లేకపోతే నీకు రేషన్ రాదు. ఈ లోకంలోనే పేరు అంత ముఖ్యమైతే, పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే నీకు నిత్య జీవం ఉంది, నీ కొరకు సింహాసనం ఉంది, ప్రభుతో పాటు యుగయుగములు సదాకాలము జీవించే ఆధిక్యత ఉంది. మహిమ గల స్థలములో, చీకటి లేని రాజ్యంలో, ఆకలి దప్పు లేని రాజ్యంలో, సూర్య చంద్రులు లేనటువంటి రాజ్యంలో, వ్యాధి రోగాలు లేనటువంటి రాజ్యంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. నీవు రెండవ మరణము నుంచి నువ్వు తప్పించబడతావు. చెప్పనాశక్యము కానటువంటి మహిమాయుక్తమైన సంతోషం. ఈ రోజు మానవుడు సంతోషం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సంతోషం కొద్ది కాలమే. సిగరెట్ తాగితే 5 నిమిషాలే సంతోషం, సినిమా చూస్తే 3 గంటలే సంతోషం, నువ్వు మందు తాగితే ఒక రాత్రే సంతోషం. కానీ యేసు ప్రభు నువ్వు కలిగి ఉంటే నిత్యం ఈ లోకంలో ఉండే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండగలవు. నిజమైన శాంతి యేసు ప్రభులో నీకు దొరుకుతుంది. నిజమైన నెమ్మదిని నువ్వు ఆయన పాప క్షమాపణ ద్వారా పొందుకుంటావు. యేసు ప్రభు పాపం చేసిన స్త్రీతో చెప్పాడు, కుమారి నువ్వు సమాధానం గలదానివే వెళ్ళమని చెప్పాడు. కారణం ఏంటంటే ఆమె జీవితంలో పాప క్షమాపణ జరిగింది. కాబట్టి ఇంకా పాపంలో జీవిస్తుంటే, పాపంలో జీవించినంత కాలం నీ జీవితంలో నెమ్మదిని, మనశ్శాంతిని నువ్వు చూడలేవు. కాబట్టి నీ జీవితంలో నీకు నెమ్మది కావాలంటే, మనశ్శాంతి కావాలంటే, నీ పాప క్షమాపణ జరగాలంటే ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు. నేను మతం మార్పు గురించి నేను మాట్లాడడం లేదు, మనస్సు మార్పు గురించి నేను మాట్లాడుతున్నాను. హృదయ మార్పు గురించి మేము మాట్లాడుతున్నాం. మీ వస్త్రాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ వేషధారణ మార్చుకోవాల్సిన పని లేదు. మీరున్న స్థలంలో ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీ కుమారుడిగా, కుమార్తెగా చేయబడతావు. నిత్య జీవనంలో నీకు వారసత్వం లభిస్తుంది. కాబట్టి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, మీరు ఇంకా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచకపోతే రేపు నీది కాదు, రేపుకు రూపం లేదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. మనం వాడే అన్ని వస్తువులకు గ్యారెంటీ ఉంది. టీవీకి గ్యారెంటీ ఉంది, మిక్సీకి గ్యారెంటీ ఉంది, ఫ్రిడ్జ్కి గ్యారెంటీ ఉంది. అయితే అవన్నీ కొనుక్కునే మనిషికి
గ్యారెంటీ లేదు. కాబట్టి మన ప్రాణము, మన గుండె పిన్నికి కూడా గ్యారెంటీ ఉంది, మన గుండెకు గ్యారెంటీ లేదు. మనం కొనుక్కునే పెన్నుకు కూడా గ్యారెంటీ ఉంది, మన జీవితానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రాణం ఎప్పుడు పోతుందో నమ్మకూడని మనుషుల మధ్య, నమ్మరాని వాహనాల మధ్య మీరు ప్రయాణం చేస్తుండొచ్చు. అయితే ప్రభువుని యేసునందు విశ్వాసం వస్తే నీ కొరకు పరలోకంలో దేవదూతల సంతోషం కొరకు ఎదురు చూడడానికి ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, పాప భారం, అప్పుల భారం, చింతా భారం, పనుల భారంతో ఉన్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభు ఇచ్చే విశ్రాంతి లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు, నేను ఇచ్చే శాంతి లోకం ఇవ్వదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే నిజమైన మనశ్శాంతిని మీరు పొందుకుంటారు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ కుటుంబం రక్షించబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క సువార్త విత్తనం ఇక్కడ విత్తబడింది, కృప చూపించండి. ఎవరైతే ఈ శబ్ద యంత్రం ద్వారా విన్నారో వారికి నీవే నీ ప్రేమతో ఆకర్షించండి. వారి శరీరమునకు స్వస్థత, వారి ఆత్మకు రక్షణ కలుగు చేయండి. విత్తబడిన సువార్తను అర్థం కాకుండా అనేకుల్ని మీరు సిలువ చెంతకు ఆకర్షించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల గాదు పాపుల పిలచన్, నీతిమంతుల గాదు పాపుల పిలచన్, నేను హృదయం ద్వారా ప్రేమించను, నిన్ను హృదయం ద్వారా ప్రేమించను, ప్రేమించను. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. జీవన జ్యోతిగా జగమునకొచ్చన్, జీవన జ్యోతిగా జగమునకొచ్చన్, నీవెరిగితివా నీ స్థితిని, నీవెరిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నేనే మార్గమును
నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకంలో ప్రవేశించలేడు అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని సత్యవేద గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది. మార్గములను గూర్చి విచారించుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది దొరుకును అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమున బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని సత్యవేద గ్రంథమున బైబిల్ సెలవిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రియమైన రాయపాడు గ్రామవాసులకు ఈ ఉదయకాల సమయం మేము మధ్యలో పాటలు పాడుకుంటూ ఒక శుభవర్తమానమును ప్రకటించుకుంటూ ఇలా వచ్చాం. ప్రియమైన వారలారా, మనము ప్రతిదినము ఉదయం లేచినది మొదలుకొని నిద్రించేంత వరకు అనేకమైన వార్తలు వింటూ ఉంటాం. అయితే మరి ఇది ఏ విధంగా శుభవార్త, ఏమి ఈ యొక్క వార్తకున్న ప్రత్యేకత అని మీరు అనుకోవచ్చు, లేదా అనేకమైన వాటిలో ఇది కూడా ఒకటని మీరు ఆలోచించవచ్చు. ప్రియమైన వారలారా, మేము మీ మధ్య ప్రకటిస్తున్న ఈ శుభవార్త ఏమనగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రేమ వార్త. ఎవరయ్యా ఈ యేసు? ఎవరైనా ఏ మతానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, దేనికి సంబంధించిన వాడు అని కనుక ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఏతగా రాయబడింది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందని సత్యవేద గ్రంథమైన బైబిల్లో రాయబడింది. అయితే ఎవరు తన ప్రజలు అని గనక ఆలోచిస్తే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద నుండు, ఆ వాక్యమే దేవుడే ఉండును. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చారు అంటే తన పోలికలో, తన రూపంలో దేవాతి దేవుడు ఈ లోకంలో మంటిలో నుంచి మానవుని నిర్మించుకున్నాడు. మనం ఆలోచించవచ్చు, మేము ఎవరు పుట్టామో, ఎలా పుట్టామో, ఏ దేవుడు చేశాడో ఎవరికి తెలుసు అని ఆలోచిస్తే ప్రియమైన వారలారా, దేవుళ్ళు అనేక మంది ఉన్నారని ఎవరి విశ్వాసమును బట్టి వారు ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా తేటతెలుగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడికిని నరుడికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడని. దేవుడు ఒక్కడే అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆ ఒక్కడైన దేవుడు ఎవరయ్యా అంటే నిన్ను నన్ను నిర్మించిన వాడు, మట్టిలో నిన్ను మానవుని నిర్మించినాడు. మానవుణ్ణి దేవుడు తన పోలికలో చేసుకొని దేవుని మహిమపరచడానికి కొరకై మానవుని ఈ లోకంలో నిర్మించి విస్తరించమంటే ప్రియమైన వారలారా, మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకముగా సొంత ఆలోచనతో దేవునికి విరోధముగా పాపము చేస్తూ వచ్చినాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే రాయబడింది, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము.
దేవుడు నరులను నశించిపోవాలని ఆయన సృష్టించలేదు. కానీ ఈ మానవుడు దేవుని పోలికలో చేయబడిన వాడు దేవుని ఆజ్ఞని అనుసరించక దేవుని మీద తిరుగుబాటు చేసి తన సొంత ఆలోచనతో దేవునికి వ్యతిరేకంగా చేసిన దాన్ని బట్టి తన జీవితంలో ఏం తెచ్చుకున్నాడంటే మరణమును తెచ్చుకున్నాడు. ఈ మరణం నుంచి తప్పించడానికి కొరకై ఎవరి వల్ల కాలేదు. అనేక మంది రకరకాల తత్వవేత్తలు వచ్చినారు, వైద్యులు వచ్చినారు, రకరకాల రీతిగా అనేక మంది వచ్చినారు. ఎవరి వల్ల కాని దానికి ఈ మరణం నుంచి తీసివేసేదాని కొరకై ఒక మాట చెప్తాను. ఒక రోగము గురించి పూర్తిగా తెలిసిన వైద్యుడు మాత్రమే రోగాన్ని తీసివేయగలుగుతాడు. అయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అనే మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుక భూమి మీద పాపము చేయక బ్రతుకు నరుడు ఎవడు లేడు. కనుక ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా ఇంకొక పాపము తాను చేస్తున్న పాపము తనకు వచ్చిన ఆ పాప రోగమును తీసివేయలేడు. కనుక ఈ పాప రోగమును తీసివేసేదాని కొరకే దేవాతి దేవుడే మానవ రూపంలో 2020 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి నరూపద అవతారంలో వచ్చినాడు. 33.5 సంవత్సరములు జీవించినాడు. ఈ భూమి మీద జీవించిన దినములలో తన నోటి మాట చేత గాని, తన ప్రవర్తన, తన ఆలోచన చేత గాని ఏ పాపమును చేయక కామ క్రోధ మద మాత్సర్యాలను జయించిన దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అందరిలాగానే మానవుడిగానే జన్మించినాడు. అందరిలాగానే మానవుడిగానే జీవిస్తూనే పాపము చేయక నాలో పాపము లేదని ఎవరైనా పాపమును నిరూపించగల లోకమును సవాలు ఇస్తున్న దేవుడు ఆ దేవాతి దేవుడు పాపము చేయక పాపములో జీవించి పాప లోకంలో పాపల కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టేదానికి కూడా వచ్చినాడు. కలువరి సిలువలో నీ పాప నా పాప దోషములన్నిటినీ కలువరి సిలువలో మ్రాణపైన ఆయన మోసుకు వెళుతూ వచ్చినాడు. ఏ పాపము చేయని దేవుడు దేవాతి దేవుని కుమారుడు నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో పాపగ్రాహిగా శాపగ్రాహిగా నీ నా పాప దోషములన్నిటినీ ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణము పెట్టి నీ కొరకై నా కొరకై ఏనాడో కలువరి శిలువలో బలిగా ఉంచబడ్డాడు. అయితే నీవు నేను చేయవలసిందల్లా ఏమీ లేదు. నేను పాపిని, నేను పాపములు చేసినాను, నా హృదయాలోచనలో దోషమున్నది, నా తలంపుల్లో పాపమున్నది, నా నడవడికలో పాపమున్నది అని నీవు గుర్తెరిగినప్పుడు దేవా నా కొరకై నా పాపముల కొరకే నీవు ఆ లోకమును విడిచి పరలోకము నుంచి తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చినావు, రిక్తుడిగా వచ్చినావు, నా దోషముల నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టినావని నీవు నమ్మితే చాలు. ఖైదను ఆయన ఏనాడో చెల్లించినాడు. కేవలం నమ్మితే చాలు నీవు రక్షించబడతావు. ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి కొరకే ఇదాని మీ మధ్యకు మేము వచ్చి ఉన్నాం. బహుశా మీరు అనుకోవచ్చు తక్కువ పెక్కడో చచ్చిన తర్వాత ఎవరెటు పోతాడు ఎవరికి తెలుసు అని. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం జీవించే వయస్సు జీవితము బహుశా గట్టిగా 60 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ బ్రతకం నేటున్న పరిస్థితులను బట్టి. అయితే ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము ఈ గమనం గురించి ఒక్కసారి ఆలోచించి ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళతాము అనే దానికి ప్రతి ప్రశ్నకి కూడా సత్యవేద గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సమాధానం ఇస్తుంది. ఆత్మ తాను దయచేస్తున్న దేవుని యొద్దకు వెళుతుంది. సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మన్నైనది వెనకటి వలనే మరలా భూమిలోనికి వెళుతుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, ఒక చిన్న సత్యమును ఆలోచించండి ఒక్క క్షణము. ఈ లోకం విడిచిన తర్వాత నీ నా గమ్యం ఏమిటో అనేది యోచించుకో. ఈ లోకంలో మనం జీవించిన జీవితంలో మన పాప దోషములను బట్టి నా దోషం ఇది, నా పాపం ఇది, నా అవినీతి ఇది అని నువ్వు ఎరిగి నువ్వు పశ్చాత్తాపడితే నీకు రక్షణ ఉంది. నేను బాగానే ఉన్నాను, నాకే లోపము లేదు, నాకే బలహీనత లేదు అని కనుక మీరు ఆలోచిస్తే ప్రియమైన వారులారా, వైద్యుని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ప్రతి రోగి కూడా తన రోగాన్ని గురించి అవగాహన తెలుసుకొని వచ్చినప్పుడు వైద్యుడు స్వస్థపరుస్తాడు. ఆ వైద్యుడు ఖచ్చితంగా ఆ రోగాన్ని స్వస్థపరుస్తాడు. నీ ఆ పాపదోషం గురించి నేను బాగానే ఉన్నాను అని నీవు అనుకుంటే భేదము లేదు, అందరూ పాపము చేశారని చెప్పబడిన బైబిల్లో ఒక్కసారి నీ నా జీవితంను ఆలోచించుకుంటే నేను ఒకప్పుడు అలా బ్రతికిన వాడినే. నేను బాగానే ఉన్నాను, అందరితో బాగానే ఉంటున్నాను, నేను పుట్టిన కాడి నుంచి ఎవరిని తూలి మాట్లాడలేదు, నేను ఎవరిని వ్యతిరేకించలేదు, నేను ఎటువంటి పాపము చేయలేదు, నా అజ్ఞానంలో బ్రతికిన వాడిని. కానీ నా పాప దోషములను, నేను చేసిన అవిధేయతలను, నా యొక్క ప్రతి నీచ కార్యమును నా దేవాతి దేవుడి దగ్గర నేను ఒప్పుకొని క్షమాపణ కోరుకొని
పశ్చాత్తాపంతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి ఈ లోకంలో నేను జీవించినంత కాలము సమాధానముగా ఈ లోకం విడిచిన తర్వాత యుగాయుగం నుండి ఆ పరలోక రాజ్యంలో ఆయనతో ఉండే జీవితం ఇచ్చాను నిరీక్షణతో ఈరోజు ఈ సత్య స్వార్థను మీకు ప్రకటించడానికి కొరకై నేను పొందిన సంతోషాన్ని, నేను పొందుతున్న ఆనందాన్ని, నేను పొందుతున్న సమాధానాన్ని ప్రేమైన వారలారా మీరు పొందాలన్న ఉద్దేశంతో మీకు ఈ సత్య స్వార్థను ప్రకటించడానికి ఈ ప్రవీధుల్లో మీ మధ్యకు వచ్చి ఉన్నా. కాబట్టి మీరు వాక్యమును ఒక్కసారి ఆలోచించండి. నేను బాగున్నాను కదా, నేను ఏ పాపము చేయలేదు కదా అని కనుక ఆలోచిస్తే మనము చేస్తున్న పాపము, మనము చేస్తున్న దోషం ఏందనేది మన హృదయాంతరము మనకు తెలియపరుస్తుంది. ప్రేమైన వారలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా రాయబడుతుంది. మానవుని హృదయం పైన పాపదోషములన్నీ కూడా వజ్రపు కొనదు లిఖించబడుతున్న హృదయం అనే పలక పైన. బహుశా ఎవరు చూడకపోవచ్చు, అందరూ నిన్ను మంచివాడిగా, నేను నీతిమంతుడిగా, గొప్పవాడిగా యోచించవచ్చు. నీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నీ హృదయంలో నీవు చేస్తున్న నీ స్థితిగతి నీ హృదయ అంతరంగమునికి తెలుసు గనక నీ హృదయాంతరంగంను బట్టి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నిలిచున్న చోటే దేవా నిజమే, నాలా ఈ దోషం ఉన్నది, అలా ఈ పాపం ఉన్నది, నేను ఇలా నడుస్తూ వచ్చాను, ఇది ఎవరికి తెలియదు. రహస్యం నా దేవా, నువ్వు చూస్తున్న దేవుడు, నా యొక్క పాపం స్థితిని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించుదుగు. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావంట కదయా, నా కోసం ఈ లోకమునకు నరావతారిగా రిక్తునిగా వచ్చి నా కొరకే ప్రాణం పెట్టినావంట కదా, నాకు బదులుగా కలువరిశిలను శిక్ష పొందినావంట కదా. నేను నమ్ముతున్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకొని ఒక మాట అంటే చాలు. ఒక మాట నువ్వు హృదయంలో ఆయన్ని విశ్వసించి ఆయన క్షమాపణ కోరితే చాలు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయమును వ్యర్థపరచుకోవద్దు. ఎక్కడ ఉన్నా, ఎంత శబ్దం ద్వారా వింటున్నా ఎక్కడ ఉన్నా సరే హృదయంలో ప్రభుని అంగీకరించమని, ప్రభా నా హృదయంలోనికి రా, నా దోషములకు కడుగు, నీవు కాచిన రక్తంలో నా పాపమును శుద్ధి చేసి నీ బిడ్డగా స్వీకరించి అంటే చాలు. సూక్ష్మంలో మోక్షం. ప్రేమిన వాళ్ళ ఈ లోకము ఎప్పుడు విడుస్తామో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన విశ్వాసం ఉంచితే ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాత్రి నిత్యత్వములు యుగాయుగములు ఆయనతో పాటు సంతోషం సమాధానంతో ఉండగలుగుతాం. రీతిగా దేవుడి మాటలు దీవించినట్లు మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రీతండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మనకు సర్వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రవీధులలో ప్రభా నీ నామమును బట్టి ప్రకటించిన స్వార్థవాక్యమును ఎవరైతే ప్రభా కూర్చొని నిల్చొని వింటున్నారో, మనసు పెట్టి ఆలకిస్తున్నారో వారి హృదయాంతరంలో ప్రభా నువ్వు చూపించండి. దేవా వారి పాప దోషమును ప్రభా వారికి తెలియపరచండి. ప్రభా నీవు నిత్యరక్షకుడవని, నీవు పాపల కొరకే ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు వారు ఎరిగినట్లు, వారు గ్రహించినట్లు ప్రభా వారి హృదయంలో కార్యం జరిగించండి. విశ్వసించి ప్రార్థనలు అంగీకరించి ప్రభా నేను చేర్చుకున్న బిడ్డని నిత్యత్వంలో మీరు సమకూర్చుకొని ప్రభా నీ మహిమ కొరకే ప్రభు వారు సిద్ధపరుస్తున్నామని ముందు పెడుతుండగా నీ కృపగా మాకు తోడు వేస్తామని ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించలేలా, నిర్లక్ష్యముగా జీవించలేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమో తిరుగు నీ హృదయమును, జన్మంబుతోనే తాకివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే తాకివి నీవు, నీతిమంతుడే లేడు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా
జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమునాకే గూట కాయాత పడుము తెరువుని హృదయమును నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా పాపవితాము మరణాన్ని వినుము విడిపించడి వారెవరు పాప ఫలితాము మరణాన్ని వినుము విడిపించడి వారెవరు తెరువుని హృదయ ద్వారంబునే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమునాకే గోట కాయాత పడుము తెరువుని హృదయమును बोलिए जिन्ना खुदा यीशु मसीह की जय। యేసు నివాకు నిత్యము నిలుచున్ ఏమి మారినం పొల్లు పోదు భూమ్యాకాశము దాటించినాను మారాజు పల్పు మారాదు. ప్రియమైన రాయపాడు కాలనీ వాస్తవ్యులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ మధ్యకు ఈ రీతిగా అనేక మందిగా కలిసి ఈ విధముగా మేము రావటానికి గల కారణము ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి మేధావులు అనుభవజ్ఞులు అనేకులు ముందుగానే గ్రహించి ఉంటారు. అయితే గ్రహించే వారికి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనము మానవుని హృదయంలో దాగి ఉంది. అనేక విధాలుగా అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. ప్రాముఖ్యంగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా కూడా రాయబడుతూ వచ్చింది. అందరూ పాపము చేశారండి, అందరూ పాపము చేశారు. దీనికి అతీతుడు ఎవరు లేరండి. కనుక మరి పాపమున వచ్చే జీతము, పాపం వల్ల వచ్చే జీతం మరణమని కూడా రాయబడుతూ వచ్చింది. మానవుడు పాపి అయితే పాపము చేసి మరణించడమే నా దేవుని యొక్క ఉద్దేశం కాదండి. దీనికి ఖచ్చితమైన పరిష్కారము ప్రభువైన యేసు క్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు. కనుక ఈ మాటలు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఉదయకాల సమయంలో మేలు పొందుతారని నేను అధికారికంగా ప్రకటిస్తూ ఉంటున్నాను. ప్రతి మానవుడు అనుకోవచ్చు, నేనేం పాపం చేశాను, నేనేం చెడ్డ తలంపులు నాలో ఉన్నాయి, నేను పుట్టిన దగ్గర నుంచి చీమకు కూడా హాని చేయలేదు అని భ్రమపడుతూ ఉండొచ్చు. పిల్లరా, మానవునికి దేవుడు ఎందుకు అవసరం అండి? మానవునికి దేవుడు ఎందుకు అవసరం? ప్రతి వాళ్ళు నా సొంత జ్ఞానంతో, నా కష్టముతో నేను కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని కడుపు కట్టుకొని సంపాదించుకొని నా పోషణ కొనసాగిస్తూ ఉన్నానని అనుకుంటూ ఉండవచ్చు. అయితే మానవునికి దేవుని అవసరత ఉంది.
అది పాప క్షమాపణ. పాపములు క్షమించడానికి మనిషికి దేవుడు ఖచ్చితంగా అవసరం. మానవులందరూ పాపులే. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందండి? పాపము లేని వాడికి ఉంది. పాపము లేని దేవుడు ఆకాశము కింద ఎవరున్నారండి? ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు. నాలో పాపం ఉన్నది అని ప్రపంచానికి సవాలు చేసిన ఏకైక వ్యక్తి నా ప్రభు అయిన యేసు క్రీస్తు. మీతో మాట్లాడుతున్నటువంటి నేను ఒక దినాన 20 సంవత్సరాల క్రితం, అంతకుముందు ఇంచుమించు 19 సంవత్సరాలు భయంకరమైన త్రాగుబోతుగా నరసరావుపేట పురవీధుల్లో అనేక మందికి సుపరిచితమైనటువంటి వాడను. అయితే పాపము కూడగట్టుకొని పాపములోనే జీవించి, స్నేహితులే నా కులబలమే మరి ఆధారం చేసుకొని రకరకాల పాపాల్లో గర్వించి మదించి భయంకరమైనటువంటి మానసిక వ్యాధితో నేను నా జీవితము చాలించాలి అనుకున్నప్పుడు మీ మధ్యకి ఈ విధంగా ఎలాగో మాటలు వచ్చినాయో నా దగ్గర కూడా ఆ మాటలు వచ్చినాయి. అయితే నా ప్రభు నేను పాపంలోనే నశించిపోవడం ఇష్టం లేక ఆయన తన మాట ద్వారా, తన వాక్యం ద్వారా నన్ను కన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడని గ్రహించుకోగలిగాను. మనోవ్యాధికి మందు లేదనేటువంటి పాత సామెతో ఉండండి, అదంతా తప్పు అని నేను అధికారికంగా చెప్తా ఉన్నాను. మనోవ్యాధికి మందు ఉంది, అది ప్రభువైన అయిన యేసు క్రీస్తే. నీ పాపమును కడిగి నిన్ను నీతిగా తీర్చే ఔషధము యేసు క్రీస్తు ప్రభువునని ఈ మాటల ద్వారా మరి తెలియజేస్తున్నా. నా స్వభావాన్ని మార్చిన దేవుడు యేసు క్రీస్తు. త్రాగుబోతుని ప్రేమించినటువంటి దేవుడు యేసు క్రీస్తు. నన్ను ప్రేమించి నా పాపము తొలగించి నీతిగా తీర్చిన దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా నీ బలహీనత ఏదైనా సరే తన యందు నీవు చూచినట్లయితే ఆయన తట్టు చూస్తే వెలుగునందుతారు. వారు ఆయన తట్టు చూడగా వారు వెలుగునందుతే. నీ చీకటంతా పారదోలి నీ జీవితాన్ని వెలుగుమయముగా చేయాలని ఈ ఉదయకాలం దేవుడు సంకల్పించి నిలువెత్తు సాక్షిగా, నిదర్శనముగా, ఆయన ప్రతినిధులుగా నన్ను మాత్రమే గాక ఇక అనేకమైన కారణాల చేత, బలహీనతల చేత, పాపము చేత పట్టబడిన వారిని విడిపించి పరిశుద్ధులుగా తీర్చి మేము అద్దెకు నడిపించినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడడు అని లేఖనం ఊరుగా సెలవిస్తా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవులందరూ పాపులు. ఆ పాపుల్లో ఈ మాటలు వింటున్న నువ్వు కూడా నీ పాపం క్షమించబడాలంటే నీకు పరిశుద్ధమైన దేవుడు అవసరం. ఆ దేవుడు యేసు క్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు మాత్రమే గాక నీ ఇంటి వారు అందరూ కూడా ఆ రక్షణ పొందుతారని సెలవిస్తూ ఇక్కడి నుంచి సాగి వెళ్ళక ముందు నీ కొరకు, మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేసి సాగి వెళ్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మానవుని హృదయము నాశనకరమైన గుంట, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించుకునే మానవుడు ఎవరు లేరు ప్రభువా. అనేక మంది మోసపోతున్నారు తండ్రి. నీ వాక్యము అద్దము వంటిది, మానవు యొక్క నిజస్థితిని చూపించేటువంటి నిలువెత్తు అద్దము నీ వాక్యం ప్రభువా. నీ వాక్కు చేత ఈ చుట్టుపక్కల వారిని దర్శించి తండ్రి, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఎవరి కొరకు ఈ ప్రాంతానికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావో తండ్రి, వారిని మీరు దర్శించండి. నన్ను ప్రేమించి మనిషిగా చేసినటువంటి దేవుడు తండ్రి, పక్షపాతము లేనటువంటి దేవుడు, కనికరం చూపి తండ్రి బలహీనతలో నీ ప్రజలను విడిపించావు. నువ్వు మేలు చేసే దేవుడు, నువ్వు ఉపకారమైనటువంటి దేవుడు, నువ్వు రక్షించే దేవుడు, పోషించే దేవుడు తండ్రి. నువ్వు సంపూర్ణంగా అన్ని సమయాల్లో ఆధారపడదగిన దేవుడు నీవేనని ప్రాంత ప్రజలు గుర్తించినట్లుగా మనోనేత్రములు వెలిగించి నీ వైపు చూచి గొప్ప రక్షణకు పాత్రలుగా చేస్తున్నామని ఈ ప్రాంత ప్రజలను మీ చేతికి అప్పగించుకుంటూ నీ రక్షణతో అలంకరించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు లేని పాపికాశ్రయమే లేదు, యేసు లేని పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే, లోకము 4
దినముల నటనే నికరముగా దేవరికి లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగెదవేళ దారిని తప్పి తిరిగెదవేళ ఎరిగితివాని గురిని కడకి లోకము వదలెదవు యేసులేనిచు పాపికాశ్రయమే లేదు యేసులేనిచు పాపికాశ్రయమే లేదు కూర్చుకుంటేవి పాపములలో కూర్చుకుంటేవి పాపములలో కాలము మార్గంబాయే కూర్చుకుంటేవి పాపములలో కాలము మార్గంబాయే ప్రభువును నీవు మరచిపోతివి ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయే నిరూపం కడకి లోకము వదలెదవు యేసులేనిచు పాపికాశ్రయమే లేదు యేసులేనిచు పాపికాశ్రయమే లేదు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఆ జ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండను, ఇప్పుడైతే అంతటను అందులను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నానని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. నన్ను కనుగొని వారు జీవమును కనుగొనను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటినీ చనిపోడని సత్యవేద గ్రంథమైన బైబిల్ నందు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. భూమి ఆకాశమును గతించగానే నా మాట మాత్రమును గతింపనేరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకుని వాడెవడని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మార్గములను గూర్చి విచారించుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకునడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగునని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. బోలియే జిందా ఖుదావని యేసు మసీకి జై. మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రియమైన రాయపాడు ప్రాంత ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతమునకు దేవుని యొక్క సువార్తను ఈ విధంగా సంఘముతో కూడి ఈ విధంగా ప్రభును యొక్క సువార్తను మీ మధ్య వినిపించిన నిమిత్తమై ప్రభు తను బలపరిచిన సంఘాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నా మాట విని నన్ను పంపిణీ
ఎవరు విశ్వాసమించుతో వారు దేవుని పిల్లలవుతారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చినట్లుగా ప్రభు మాటలో ఏముంది? ప్రభు మాటలో సత్యం ఉంది. ప్రభు మనకి ఏం సెలవిస్తున్నాడు? నా మాట విని నన్ను ఎవరిని పంపించినాడు? దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తన కుమారుని, సొంత కుమారుని నీ కొరకై నా కొరకై ఈ భూమి మీదకి పంపించినాడు. ఎందు నిమిత్తం పంపించినాడు? ఆయన మాట వినేదాని కొరకై పంపించినాడు. ఎందుకు వినాలి ఆయన మాట? ఆయన మాట మనం ఎందుకు వినాలి అంటే, పాపను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? కన్య మరి గర్భాన వచ్చినాడు. ఈయనలో ఏ పాపం లేదు. ఏకైక వ్యక్తి జగద్రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో పాపలను క్షమించడానికి సిద్ధమైన మనుషులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కలే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి రక్షకుడు నాకు రక్షకుడుగా అయ్యాడు. ఇటువంటి దేవుడు నాకు దేవుడుగా అయ్యాడు. 2012 సంవత్సరం దేవుని మాటలు వినపడుచుండగా అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతన్ని తప్పించదని ప్రభు నాతో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు? ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి ఇరుకులోనూ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఎందుకు కాపాడుతూ వచ్చాను? నేను అతన్ని ప్రేమించిన కారణాన, నేను నశించకపోవటం ఆయనకి ఇష్టం లేని కారణాన ప్రభువైన దేవుడు అంతం వరకు నన్ను ప్రేమించడానికి కలువరిశిలలో నా కొరకై ఆయన ప్రశస్తమైన రక్తం, నిర్దోషమైన రక్తం నా కొరకై చిందించినాడు. ఈయన నా కొరకు చిందించిన ఈ రక్తాన్ని బట్టి అంతం వరకు ఆయన చివరి వరకు కార్చిన రక్తంలో నా పాపమునంతా కడిగి ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకుంటే ప్రభు నన్ను తన కుమారుడిగా స్వీకరించినాడు. ఇటువంటి లోకరక్షకుడు నాకు రక్షకుడుగా అయ్యాడు. మీకు రక్షకుడుగా అవ్వాలని దేవుని యొక్క సంకల్పమైనది. ఈ సువార్తలో ఈయన రక్షకుడుగా మీరు అంగీకరించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమానమ్మకమైన తండ్రి, దైవం మా తండ్రి, ప్రభా వెళ్చుండ మాకు సహాయం చేయమండి తండ్రి. ఇంతవరకు ప్రభా నీ యొక్క సువార్తను వినివారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. రక్షణ కార్యములు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నా మాకు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ దేశం ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. లోకమున కరుదించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్లా సిలువలో మోసి, లోక పాపమెల్లా సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా, తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. సిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు. యేసుని పంపెను ప్రియుడా, యేసుని పంపెను. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. ప్రేమము సోదర, ప్రభు యేసు
ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటిలేనిదే యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా ప్రయాసముందేదవా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా ప్రయాసముందేదవా పాపము పోకొని యేసు పాదముల పాపము పోకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటిలేనిదే యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను నాయుల్లమందు యేసు వచన్న జీవిత రాజాయను నాయుల్లమందు యేసు వచన్న జీవిత రాజాయను ఆనందము ప్రభు నా కొసగెను చెప్పుడే చెవుని ప్రభునేసు క్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా మోకరించండి ప్రార్థన చేస్తాం ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహిమగల నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఈ జూలై మాసములో మొదటి ప్రభుదినములో పురవేదుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను చాటించుడి కొరకాయ మీరు చూపినటువంటి కృపంతును బట్టి స్తోత్రాలు పాడిన పాటలు చెప్పబడినటువంటి లేఖనములు వాక్యములు విన్నవారిలో హృదయములో కార్యసిద్ధి కలుగు చేయవాడు గనక మీ కార్యముల చేత వారిని దర్శించి మీరు మహింపనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఇలాగ సువార్త కొరకాయ ప్రయాసపడుచున్న వారిని బట్టి స్తోత్రాలు ఇంకా ఈరోజు సాయంకాలం ఎవరు సువార్త నిమిత్తమై బయలుదేరి వెళ్తున్నారో మీ కృపాక్షం వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబట్టుకు సహాయం చేయండి సువార్త ప్రకటించుటే ప్రభు నాకు ఇచ్చినటువంటి భాగ్యమని ఎరిగిన వారికి మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు కనుక నేను సువార్తలో నిత్య జీవం దైవుని శక్తి ఉంది ఎరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నూతన యెరూషలేములో ఈ ధన్యతను అనుగ్రహించిన మీ ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తున్నాం దైవుల తండ్రి ప్రభునందు మీ కార్యము ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదిలిన వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేనుడు అని చెప్పిన మీ మాటకే స్తోత్రాలు ప్రభా మాకింతవరకు కృప చూపించినారు అలసిన మా ప్రాణదేహము శ్రద్ధ తీర్చుకై మీరు అనుగ్రహించినటువంటి అల్పహారం బట్టి కూడా మీకు స్తోత్రాలు దాసుడు తండ్రి సాగర్ను బట్టి ప్రిస్కులను బట్టి స్తోత్రాలు వారి వివాహ జీవితంలో మీరు చేసినటువంటి మేలులన్నిటికై వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క నూతన యొక్క తండ్రి యానివర్సరీ దయా కిరీటముగా మీరు వారిని జ్ఞాపకం చేసుకున్నారు కృప చేత బలపరుస్తున్నారు ఇక ముందు కూడా ఇమ్మానుయేలుగా ఎబెనెజరుగా ఆ బిడ్డల మీద మీ దక్షిణ హస్తమును తోడుగా ఉంచి మీరు మహింపనమని ప్రార్థన చేస్తున్నాం సమస్తమును మీ నూతన కార్యముల చేత ఉంచము అకుల ప్రిస్కిల ఎలాగో మీ దృష్టికి సకల విధమైన న్యాయ విధులు చొప్పున నడిపించబడుతూ వచ్చినారో అలాంటి జీవితం జీవించగలిగినట్లుగా బలపరిచి అనేకులకు మాదిరికరమైన దంపతులుగా ఉండుటకు బలపరచమని ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో నీ రాకడ పర్యంత వరకు అలాంటి అనుభవంలో సేవించినట్లుగా సహాయం చేయండి మోకరించిన మా తండ్రి మొక్కాళ్ళ మీద చూసిన దేవుడు అందుకు స్తోత్రాలు తండ్రి చేయబడిన ప్రార్థన అంగీకరించము తండ్రి రెండో సరస్సు తండ్రి బేతనీలు కూడా సహాయం చేయము
మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మక కన్యను సహవాసము చేరినటువంటి ప్రియబిడ్డలందరి మీదను, లోకంలో ఆయన ఉన్న పిల్లలందరి మీదను, సువార్త ప్రకటించే వారి మీదను ప్రభు కృప సదాకాలము తోడైండును గాక. చెప్పుడు చెమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. బయలుదేరి